తర్వాతి సంగీత కార్యక్రమం ప్రారంభించే ముందు కళాకారుల ముందు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారిని వేదిక మీదకి వచ్చిన తర్వాత పరిచయం చేస్తాను. శ్రీమతి మూల శ్రీలత గారు వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. We are going to enjoy a lot. A very great artist, but a very humble artist. వయలిన్ విద్వాంసులు శ్రీ సరస్వతుల పార్థివ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే మృదంగం మీద ఈరోజు సహకరించబోతున్న శ్రీ మంగళగిరి శ్రీధర్ గారిని కూడా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. వారి కార్యక్రమం ప్రారంభించే ముందు వారి గురించి కొన్ని అమూల్యమైన మాటలు. ఎంత క్లుప్తంగా చెప్పాలన్నా అది చాలా పెద్దదిగా ఉంది. అప్పటికి చాలా తగ్గించుకుంటూ వచ్చాము. అంత అర్హతలు ఉన్న వ్యక్తులు శ్రీమతి మూల శ్రీలత గారు 93 జూలై 29వ తేదీన విశాఖపట్నంలో జన్మించారు. వైఎస్ విమల గారు, ఎంఎస్ఆర్ మూర్తి గారు వీరి పుణ్య దంపతులు. ప్రస్తుతం వీరు విమల కృష్ణ మ్యూజిక్ అకాడమీ ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తొలి గురువు శ్రీమతి సిహెచ్ ఉమా అయినప్పటికీ తర్వాత వీరు ఆంధ్ర యూనివర్సిటీలో మ్యూజిక్ ప్రొఫెసర్గా రిటైర్ అయిన శ్రీమతి మండపాక శారద గారి శిష్యురాలు. ఆమె దగ్గర ఈమె అడ్వాన్స్డ్ ట్రైనింగ్ పొందారు. అయితే వీరి క్వాలిఫికేషన్స్ విద్యార్హతలు సివిల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ ఆంధ్ర యూనివర్సిటీ నుండి, అలాగే పద్మావతి యూనివర్సిటీ నుండి ఎంఏలో మ్యూజిక్. ఇంకా వీరు ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్, డివోషనల్ మ్యూజిక్లో ఏ గ్రేడ్ పొందారు. లలిత సంగీతంలో ఏ గ్రేడ్, అలాగే క్లాసికల్ మ్యూజిక్లో బి హై గ్రేడ్ వీరు పొందగలిగారు. వీరికి ఉన్న ప్రైజులు ఎక్కడెక్కడ ప్రైజులు చెప్పడం చాలా కష్టం, కానీ 200కి పైగా ప్రైజులు ఉన్నాయి వీరికి. ఇంకా వీరికి ఉన్న అవార్డ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బహుకరించిన నేషనల్ అవార్డు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన సాక్షి ఎక్సలెన్స్ అవార్డు, యువ కళా పురస్కారం, దీంతోపాటు గోల్డ్ మెడల్, ఇవన్నీ కూడా విజయ త్యాగరాజ సంగీత సభ విశాఖపట్నం వారు బహుకరించింది. తర్వాత మేడం గారికి ఉన్న బిరుదు బాల మేధావి అన్న బిరుదుని వీరు పొందారు. కోరెళ్ళ గ్రూప్ ఆఫ్ ట్రస్ట్ వాళ్ళు వీరిని బాల మేధావిగా గుర్తించడమే కాకుండా ఆ బిరుదుని ప్రసాదించారు. అలాగే బాలరత్న అవార్డు కూడా వీరు పొందారు. క్లాసికల్ మ్యూజిక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సీనియర్ స్కాలర్షిప్ వీరు పొందారు, జూనియర్ స్కాలర్షిప్ కూడా పొందారు. దీపం ఉగాది పురస్కారం సంస్థ వాళ్ళు ఇచ్చిన ఉగాది పురస్కారంని కూడా అందుకున్నారు. అదే వీరి ప్రదర్శనలు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఒరిస్సా, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో 300కి పైగా ప్రదర్శనలు ఈనాటి వరకు ఇచ్చారు క్లాసికల్ మ్యూజిక్లో. లలిత సంగీతం, భక్తి సంగీతంలో మరొక 300 పైన ప్రదర్శనలు ఉన్నాయి వీరి. అంతేకాకుండా విదేశాల్లో కూడా వీరు కచేరీలు చేశారు. చెప్పుకోదగిన ప్లేసులు దుబాయ్, ఖతార్. తర్వాత ఆల్ ఇండియా రేడియో టీవీ ప్రోగ్రామ్స్లో వీరు పాల్గొన్నారు. ఉదాహరణకి సరిగమప, సూపర్ సింగర్, పాడాలని ఉంది, గీతాంజలి, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాల్లో వీరు పాల్గొన్నారు. ఒక 1000 పైగా భక్తి గీతాలు వీరు ఆల్బమ్స్గా రూపొందించారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ఎంఎం కీరవాణి గారి సమక్షంలో అనేక విద్వాంసుల ఆధ్వర్యంలో టీటీడీ వారి ప్రాజెక్టు కోసం వీరు అన్నమయ్య కీర్తనలు పాడారు. అది స్థూలంగా వీరి పరిచయం. మీరు రావడం అదృష్టం. శ్రీ పార్థివ గారు వయలిన్ మీద ఈరోజు సహకరించబోతున్న శ్రీ సరస్వతుల పార్థివ గారు 1989లో రాజమండ్రిలో జన్మించారు. వీరి పుణ్య దంపతులు శ్రీమతి అనురాధ, శ్రీ ఎస్ఎల్ఎన్ మూర్తి గారు. అయితే వీరి గురువు శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి గారు. వీరి పార్థివ గారు 7 సంవత్సరాల వయసులోనే వయలిన్, వోకలు అభ్యసించడం ప్రారంభించారు.
వయలిన్లో వీరి ప్రదర్శన అనుభవం 25 సంవత్సరాలు. వీరి అర్హతలు ఆల్ ఇండియా ఆంధ్ర యూనివర్సిటీలో మ్యూజిక్ డిప్లొమా చేశారు. అలాగే అప్లైడ్ కంప్యూటర్ సైన్స్లో ఎంఎస్ డిగ్రీ ఉన్నవారు వీరు. ఎక్కడ నార్త్ వెస్ట్ మిసోరీ స్టేట్ యూనివర్సిటీ, అమెరికాలో ఉన్న నార్త్ వెస్ట్ మిసోరీ యూనివర్సిటీ నుండి వీరు అప్లైడ్ కంప్యూటర్ సైన్స్లో ఎంఎస్ పట్టా పొంది ఉన్నారు. అంతకుముందు ఆంధ్ర యూనివర్సిటీలో ట్రిపుల్ ఈ చేసిన వారు. అయితే వీరు ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం బి గ్రేడ్ కళాకారుడిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వీరు అనేక సంగీత పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్, దాంతోపాటు ప్రథమ బహుమతులు చాలాసార్లు వీరు పొందారు. ఏపీ ప్రభుత్వం, ఆంధ్ర యూనివర్సిటీ మరియు ఇతర ప్రముఖ సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్ మరియు ప్రథమ బహుమతి అనేక సందర్భాల్లో గెలుచుకున్నారు. వయలినే కాకుండా గాత్రంలో కూడా వీరు బహుమతులు గెలుచుకున్నారు. వీరి ప్రదర్శనలు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల్లో వీరు అనేక వయలిన్ ప్రదర్శనలు వీరు ఇచ్చారు. అమెరికాలోని మేరీల్యాండ్లో జరిగిన త్యాగరాజ ఆరాధనోత్సవంలో కూడా వీరు వయలిన్ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. అయితే అనేక ఆల్బమ్లు రూపొందించడంలో వీరు వయలిన్ సహకారం అందించారు. ప్రస్తుతం హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. మీరు రావడం చాలా సంతోషం పార్థివ్ గారు. అలాగే శ్రీ మంగళగిరి శ్రీధర్ గారు, వీరు ఈరోజు మృదంగం మీద సహకరించబోతున్నారు. మృదంగ విద్వాన్ శ్రీ మంగళగిరి శ్రీధర్ గారు 28/8/1978 తేదీన విజయనగరం జిల్లాలో వీరు జన్మించారు. వీరి పుణ్య దంపతులు పద్మావతి వాసుదేవరావు గారు. అయితే తన 11వ ఏటే శ్రీ ధన్వాడ ధర్మారావు గారి వద్ద మృదంగ అభ్యాసం ప్రారంభించి విజయనగరంలోని మహారాజ సంగీత నృత్య కళాశాలలో శ్రీ జీవి సుబ్బరాయ శర్మ గారి వద్ద మృదంగ విద్యాభ్యాసం కొనసాగించారు. డిస్టింక్షన్లో డిప్లొమా సాధించారు. అనంతరం వీరు కమలాకర్రావు గారి కమలాకర్రావు గారి దగ్గర విద్యాభ్యాసం కొనసాగించారు. ఆల్ ఇండియా రేడియో ఏ గ్రేడ్ కళాకారులు. మెడ్రాస్ యూనివర్సిటీ నుండి ఎంఏ రిథమాలజీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో ప్రస్తుతం వీరు మృదంగం లెక్చరర్గా గత 14 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా హెడ్ ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. చిన్న వయసులోనే అనేక బహుమతులు గెలుచుకున్నారు. హైదరాబాద్, భోపాల్, విశాఖపట్నం, విజయనగరం, నాగ్పూర్, మైసూర్, ఇలా పలు ప్రాంతాల్లో వీరు ప్రదర్శనలు ఇచ్చారు. వీరికున్న పురస్కారాలు శ్రీ కూరెళ్ల సోమేశ్వర కళా పురస్కారం, విశాఖ సంగీత అకాడమీ ఉత్తమ ప్రతిభా పురస్కారం. వీరు అందుకున్న పురస్కారాల్లో కొన్ని మాత్రమే. వాద్య సహకారం ఎందరో ప్రముఖులకు వీరు వాద్య సహకారం అందించారు. వారిలో కొందరు శ్రీ హేమహేమీలు శ్రీ అన్నవరపు రామస్వామి గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు, నూకల సత్యనారాయణ గారు, పురాణం పురుషోత్తమ శాస్త్రి గారు, ద్వారం దుర్గాప్రసాదరావు గారు, జోగులాంబ గారు, అరింధతి సర్కార్ గారు, ప్రొఫెసర్ సరస్వతి విద్యార్థి, అలాగే మల్లాది బ్రదర్స్, పేరి శ్రీరామ్మూర్తి గారు, ఎంఎస్ఎన్ మూర్తి గారు మొదలగు వారు ఉన్నారు. వీరి ఘటం మీద కూడా వాద్య సహకారం అందించారు చాలాసార్లు. వీరు అనేక మంది శిష్యులను తయారు చేశారు. వీరి శిష్యులు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని రాణిస్తున్నారు. మీరు రావడం చాలా సంతోషం. కార్యక్రమం ప్రారంభించవలసిందిగా ముందుగా ఈరోజు నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు
ని
సరి గ మద